పూరిలో జగన్నాథుని రథయాత్ర ఎందుకు జరుగుతుందో తెలుసా లేదా? అయితే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. పూరి జగన్నాథ్ టెంపుల్ ని కట్టించింది ఇంద్రజిత్ అనే మహారాజు. ఆయన జగన్నాథుని ఒకే ఒక కోరిక కోరుకుంటారు, నాకు అసలు పిల్లలు లేకుండా చేయండి, ఒకవేళ పిల్లలు ఉంటే ఈ టెంపుల్ నాది అని పోటీకి వస్తారు అని వేడుకుంటారు. జగన్నాథుడు ఆయన కోరికని మన్నిస్తాడు. రాజు భార్య అయిన గురిచ తను ఎప్పటికీ తల్లి కాలేదని తెలుసుకొని బాధపడుతూ ఉంటుంది. భగవంతుడు ఆమె దగ్గరకు వచ్చి, అమ్మ, నేను సుభద్ర బలరాముడు నీ పిల్లలము ప్రతి సంవత్సరం 9 రోజులు నీ ఇంటికి వస్తాము అని మాట ఇస్తాడు. ఆ మాట ప్రకారం ప్రతి ఇయర్ పూరి జగన్నాథుడు సుభద్ర బలరాముడు రథాల మీద ఊరేగించుతూ గురిచ అమ్మవారికి అయితే తీసుకొస్తారు. ఈ ఎల్లో రథం జగన్నాథుడి నంది ఘోష్ అని పిలుస్తారు. బ్లాక్ అండ్ రెడ్ సుభద్రది తలతోష, గ్రీన్ రథం బలరాముడి దర్పటాలనం. ఈ సంవత్సరం జూన్ 27న రథయాత్ర స్టార్ట్ అయింది. మళ్ళీ జూలై 5న ముగుస్తుంది. శ్రీకృష్ణుడు లక్ష్మీదేవికి చెప్పకుండా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాడు. అందుకని లక్ష్మీదేవి అలుగుతుంది. ఆమె అలక తీర్చడానికి 2 రోజుల ముందు రసగుల్లా ఫెస్టివల్ అయితే జరుగుతుంది పూరిలో. పూరి జగన్నాథ్ రథయాత్ర ఫుల్ వీడియో అయితే నా యూట్యూబ్ ఛానల్ రేవతి కార్డాలో ఉంది, లింక్ బయోలో కూడా ఉంది. ప్లీజ్ వాచ్.